ఫ్రెండ్స్ ఈరోజు మనం మొత్తం కూడా ఘాట్స్ ఉంటాయి కదా, ఆ ఘాట్స్ మొత్తం కూడా విజిట్ చేసి, అంటే వరద ఎక్కువ వచ్చింది కదా అవన్నీ ఎట్లా మునిగిపోయిన మొత్తం కూడా చూపిస్తాము. ప్రతి ఒక్క ఘాట్ అంటే మనకి వారణాసిలో ఉన్న ప్రతి ఒక్క ఘాట్ చూపిస్తాము. ఎలా పదండి. ఘాట్స్ అంటే మళ్ళీ ఎక్కడ నుంచి రామ్ నగర్ ఘాట్ దగ్గర నుంచి పైన మణికర్ణిక నమ్మో ఘాట్ దాకా మొత్తం కాశీ మొత్తం బార్కి ఇలా అర్ధచంద్రకారంలో తిరిగి ఉంటుంది నది. సో ఘాట్లు దగ్గర దగ్గర ఒక 100 పైన ఉంటాయి. దాంట్లో ఇంపార్టెంట్ ఘాట్ల వరకు మీకు చూపిస్తాము. సో మనం ఇప్పుడే రూమ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాను. మెయిన్ రోడ్ ఎక్కామంటే అక్కడ నుంచి అస్సీ ఘాట్కి వెళ్తాం. అక్కడ నుంచి మనం మొదలు పెడతాం. సూపర్ ఉంటుంది. ప్రజెంట్ అయితే వాటర్ వచ్చి మొత్తం మునిగిపోయినాయి. ఈ టైంలోనే చూడాలి ఘాట్లు. సరే వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు వీడియోకి అయితే ఒక లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్దాం పద. 100 రూపాయలు కర్రేమో కానీ నేను చెప్పినట్టే చెప్పేది. నేనేం చెప్తారా నీ ఫోన్లో అసలు చెప్తా కానీ ఏం చెప్పాలి చెప్పు. నన్ను చెప్పమంటాడేంది? ఒకసారి నువ్వు చెప్తే చెప్తాడేమో. ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న మార్కెట్. ఇక్కడ ఏంటంటే మన కూరగాయలు అన్నీ దొరుకుతుంటాయి. ఇవ్వండి చూడండి, బెండకాయలు, దొండకాయలు. తర్వాత తిరిగేసి ఆటోమేటిక్ గా రోడ్డు అక్కడ సర్కిల్ వచ్చింది కదా సెంటర్ లాగా, సర్కిల్ లోకి వెళ్తారు. అక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్ళాలి. ఇంకా లేదు ఈ రోడ్ అట్లాగే స్ట్రైట్కి వెళ్ళిపోయినా చింతమణి సోనాపుల జంక్షన్ ఇందాక మెయిన్ రోడ్ ఎక్కేస్తాను. మెయిన్ రోడ్ దాకా తెలుసా అన్న? మెయిన్ రోడ్ దాకా దారి లెఫ్ట్కి వెళ్తే సార్ దగ్గరలో వెళ్ళిపోతారు. సరే సరే బాయ్. ఫ్రెండ్స్ ఇటు సైడ్ వెళ్ళాలి మనం. చూడండి ఒకసారి మార్కెట్ ఎట్టండి మొత్తం కూడా. చేంజ్ అయినా 500 రూపీస్ చేంజ్. మనం ఘాట్ దగ్గరికి వెళ్ళడానికి ఏంటంటే మన రిక్షా ఎక్కాము, 50 రూపీస్. మామూలుగా మనం రోడ్డు మీద రిక్షా మాట్లాడుకుని వెళ్తున్నాం. ఇలా వెళ్ళిన తర్వాత ఘాట్లో నుంచి నడుచుకుంటూ వస్తాం. జనం ఈరోజు సోమవారం మనం వీడియో తీస్తుంది. ఇంకా మనకి వీళ్ళు ఉన్నారు కదా బంబం పోలే వాళ్ళు, మొత్తం ఈ రోజుతో అయిపోయింది చివరి రోజు. వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. ఇంకా రేపటి నుంచి ఇంకా మన నార్మల్ జనం వచ్చేస్తారు, భక్తులు. మన తమిళనాడు నుంచి, ఆంధ్ర, తెలంగాణ నుంచి, కర్ణాటక నుంచి ఫుల్ మనోళ్ళు వచ్చేస్తారు. వీళ్ళందరూ వెళ్ళిపోతే వీళ్ళు ఉండటం వల్ల చాలామంది భయపడి రావట్లా. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వస్తారు మళ్ళీ బాగా. అసిఘాట్ ఎంత దూరం ఇక్కడ నుంచి? కిలోమీటర్ అన్న. మాకు ఆయన మళ్ళీ పెంచుతాడు రేటు. 2 కిలోమీటర్ అంటే రేటు పెంచి ఆల్రెడీ మాట్లాడాం కదా. మాట్లాడడం లే ఏడా ఏం కరెక్ట్గా ఉందాయా? ఉండి రేట్లు మారుతుంటే 500 రూపాయల నోటు కదా. ఈయన దారి మొత్తం చిల్లర అడుక్కుంటూ వెళ్తున్నాడు. ఖచ్చితంగా చిల్లర మెయింటైన్ చేయాలి కాశీలో. వాళ్ళు 100 అంటే 100 రూపాయలు చేతిలో పెట్టాలి. 200 రూపాయల నోటు ఇవ్వకూడదు. 50 అంటే 50 రూపాయల నోటే చేతిలో పెట్టాలా. అక్కడ ఇది ఒకటి తెలుసుకోవాలి కాశీ మొత్తం మీద, గుర్తుపెట్టుకోండి. ఆటో వాళ్ళు ఎక్కువ మనకి ఫ్రాడ్ చేస్తూ ఉంటారు. రిక్షా వాళ్ళు తక్కువలే, రిక్షా వాళ్ళు మంచోళ్ళు. వచ్చేసరికి ఏ రోడ్ రా ఇది? మెయిన్ టెంపుల్ రోడ్లోనే ఉన్నాం. మనకి హరిశ్చంద్ర ఘాట్ కిందకి ఇంకా అదిగోండి మనకి అక్కడ బోర్డు కూడా కనపడుతుంది. లక్ష్మీబాయిది పుట్టిన ఇల్లు ఉంది కదా, లక్ష్మీబాయి స్మారక్. రాణి లక్ష్మీబాయిది. ఆమె కూడా ఇటే చూపిస్తాం మీకు. అస్సీ ఘాట్ కూడా ఇటే ఉంది రీ. బార్కి మెయిన్ రోడ్ మనం వెళ్తుంది అడిగాక. ఓకే పాపం అందరినీ చిల్లర అడుగుతున్నాడు. ఏనే చాలా వరకు మేము రిక్షాలే ప్రిఫర్ చేస్తున్నాం. ఎందుకంటే ఆటో వాళ్ళని అంతగా పట్టించుకోవట్లా. రిక్షాలు మామూలు సింగా తొక్కడం. అందుకని కటింగ్లు చూడు ఇంతే సింపుల్. 50 రూపాయలు తీసుకుంటారు, అయిపోగొట్టాలి అంతే. కాశీలు ఏంటంటే ఇట్లా కూరగాయలు కింద పెట్టేసి అమ్ముతారు. అంటే మనకి మన ఊర్లో ఏంటంటే షాపులు కట్టే షాపులు అట్లా అమ్ముతారు కదా, కానీ ఇక్కడ అట్లా కాదు.
ఇక నేరుగా లక్ష్మీబాయి జన్మస్థలం అంట. నేరుగా చూడు బాత్రూమ్ పక్కన అమ్ముతున్నారు. అదిగోరా అస్సీ చౌరాహా అంటే అదేనా? ఆహా చలో చలో ఇబ్బంది లేదు. ఎర్లీ మార్నింగ్ టిఫిన్ ఇది. జిలేబీలు పూరీలు వెరైటీ పూరీలు. వాటర్ కాపీ వాటర్ పాలర్ అయ్యి వాటరే కదా ఏంది అలా తీసుకెళ్తున్నారేంట్రా అభిషేకాలకా? క్వాణి మరి ఏడే ఆపుతున్నావుగా? ఏడేనా హోగాయా తోడా ఆగే జాయ్ భయ్యా 10 రూపాయ ముందుకు వెళ్తే ఇంకో 10 ఎక్స్ట్రా అంట. కామెడీ ఎంత దూరం? थोड़ा दूर है और ज़्यादा दूर नहीं है, थोड़ा కొద్ది దూరం అంటే బా ఇచ్చే ఇక డబ్బులు తీసుకురా. వచ్చేసాం గాయస్. ఆటోలు అయితే డైరెక్ట్గా ఘాట్ దాకా వెళ్తుండే. చాలా ఫేమస్ అనుకుంటా ఇది కూడా. ఫ్రెండ్స్ అస్సీ ఘాట్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి మీకు చివరిలో ఉన్న నమ్మో ఘాట్ దాకా వీడియో రన్నింగ్ లోనే ఉంటుంది. మనం రిక్షా ఆపాను చూసారా, అక్కడ దాకా నీళ్ళు ఉన్నాయి. మొన్నటి దాకా మళ్ళీ నీళ్ళు అయినాయి, కొంచెం తగ్గి వెనక్కి వచ్చాయి. అసలు కాశీ విశ్వనాథ స్వామిని దర్శనం చేసుకోవడానికి ఈ వరదలకి ఏం సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే ఘాట్ల మీద నడుచుకుంటా స్వామివారి దర్శనానికి వెళ్తే ఫీలింగ్ ఒకలా ఉంటుంది, రోడ్డు మీద వెళ్తే ఒకలాగా ఉంటుంది అంతే. ఫ్రెండ్స్ నిజం చెప్పండి, వీళ్ళు కాబట్టి ఇక్కడ స్నానం చేస్తున్నారు కానీ మన వాళ్ళు అసలు స్నానం చేస్తారా? నీళ్ళ అడుగు కూడా బెటర్. అసలు ఈ ప్లేస్ ఎంత పెద్ద ప్లేస్ తెలుసా? లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు చాలా దూరం కిందకి నడుచుకుంటా పోయేది, కానీ ఇప్పుడు నీళ్ల వల్ల చాలా వరకు అంతా డ్యామేజ్ అయింది. కానీ ఇక్కడ వాళ్ళకి ఎన్ని నీళ్లు ఎంత పడుతొచ్చినా ఇది చాలా క్యాజువల్ పాయింట్ వీళ్ళకి. మరి మీరు ఒక వారం కింద పేపర్ లో చదివారో లేదో, ఇక్కడ 3 ముసళ్ళు కనిపించాయి ఇక్కడ తెలుసా? అయినా గానీ ఇక్కడ వీళ్ళు ఏ మాత్రం భయపడరు, సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు వచ్చి. కాశీలో అస్సీ ఘాట్ అంటే మామూలు విషయం కాదు, చాలా ఫేమస్ ఘాట్. కానీ నీళ్ళు చూడండి ఎక్కడ దాకా వచ్చాయో. మొన్న అయితే 4 రోజుల కింద మొత్తం మునిగిపోయింది. నేను నడుచుకుంటా వెళ్ళిందంతా మునిగింది, నీళ్ళు ఇంకా తగ్గిపోయినాయి. అక్కడ చివరి మూల మీద ఒక చిన్న శివాలయం ఉంది. ఆ శివలింగానికి అభిషేకం చేసి వీళ్ళందరూ ఇటు వస్తా ఉంటారు. మనం కూడా వెళ్ళి చూద్దాం రండి. క్లోజింగ్ అస్సీ ఘాట్ మొత్తం మునిగిపోయింది, లోపల ఏం లేదు. చూసారు కదా, ఆ నీళ్ళలోనే అందరూ స్నానాలు చేస్తున్నారు. ఆ నీళ్ళు తీసుకెళ్లి శివుడికి అభిషేకాలు చేస్తున్నారు. నీళ్ళు చాలా వరకు పైకి వచ్చినాయి, ఇంకా వస్తాయంట. కానీ ఇక్కడ దాకా రావడం అంటే మామూలు విషయం కాదు. దానికి పక్కనే మనకి తులసి ఘాట్ ఉంది, అక్కడ నుంచి ఇంకా మళ్ళీ ముందుకెళ్దాం. మన రోడ్లో అయితే బండి మామూలుగా నడపరు, ఈ రోడ్లోనే ఎంత స్పీడ్గా వెళ్తారు. రోడ్డు అస్సలు బాగోదు, మామూలుగానే రోడ్లు బాగోవు. దానికి తోడు ఎక్కడ పెట్టినా కానీ అవన్నీ నవిలి పోస్తూ ఉంటారు. అస్సీ ఘాట్ పక్కనే కదరా, మర్చిపోయావా? ఇదిగో మునిగేసరికి అర్థం కాల. ఇప్పుడే ఒకటి కనిపెట్టాము, మన లక్ష్మీబాయి ఇంటి దగ్గరకు వచ్చాము దగ్గర. సో రోడ్డు ఇది చూస్తే కానీ మాకు గుర్తురాల, తులసి ఘాట్ అనుకొని వచ్చినాం. ఏం ఘాటరా, ఎందుకు అది పేరు అర్థం కావట్లా? కాదా? ఊరి వెళ్దాం, ఖచ్చితంగా ఇటలే వెళ్దాం. బాయ్ లక్ష్మీబాయి, ఝాన్సీ లక్ష్మీబాయి స్మారక మాలూమ్, ఝాన్సీ లక్ష్మీబాయి మాలూమ్ ఉన్నాయి. ఇక్కడ ఉండే లక్ష్మీబాయి ఇల్లు తెలియదు, స్మారక శిఖరం ఏం తెలియదు అంటున్నాడు. చూసా పోవచ్చులే కానీ ఆహా, ఏ బుర్ర ఉండి మాట్లాడతారా, బుర్ర లేకుండా మాట్లాడతారా?
చూడు అదిగో ఝాన్సీకి రాణి లక్ష్మీబాయి ఇంకా ఏందిరా జీవన వృత్తాంత జీవన వృత్తాంతం అంటే స్టోరీ మొత్తం ఆడ. మేము ఇంతకు ముందు వచ్చినప్పుడు చాలా కన్ఫ్యూజ్ అయ్యాము, కానీ ఇప్పుడు నేను చూసిన ఘాటు గుర్తుపట్టి లోపలికి వచ్చాము. ఇక్కడ ఝాన్సీ లక్ష్మీబాయి గారు పుట్టిన దగ్గర నుంచి ఆమె యుద్ధాల్లో పాల్గొనడం కానీ, ఆమె శిక్షణ తీసుకోవడం, మొత్తం యుద్ధం నేర్చుకోవడం, ఆయన గురువులు కానీ, ఆయన పెంచింది మొత్తం అందరి ఫోటోలు కానీ, అంటే ఫోటోలు అంటే ఒక పెయింటింగ్ లాగా గోడకి ఒక విగ్రహాల్లాగా చెక్కి ఆమె చివరికి చనిపోయిన దాకా మొత్తం ఇక్కడ ఉంటాయి. కాశీ వచ్చినప్పుడు చాలా మంది గంగా స్నానం చేయొచ్చు అని అడుగుతున్నారు. అది మీ కంఫర్టబుల్ కి వదిలేస్తున్నాను. చేయాలనుకుంటే చేయొచ్చు, మీరు వద్దనుకుంటే నీళ్లు చూసి అయిపోవాలనుకుంటే అయిపోవచ్చు, మీ ఇష్టం ఫ్రెండ్స్. అలాగే మీరు శివలింగానికి అభిషేకం చేయాలనుకుంటే మిమ్మల్ని ఇక్కడ ఎవ్వరు ఆపరు. ఎంతసేపైనా పూజలు చేసుకోండి, ఎంతసేపైనా అభిషేకాలు చేసుకోండి, మీ ఇష్టం. ఇంకా మనం అస్సీఘాట్ దగ్గర నుంచి కొంచెం ముందుకు వచ్చాం అంతే. ఇక్కడ పక్కనే మనకి హరిశ్చంద్ర ఘాట్ ఉంది, ఇప్పుడు అక్కడికి వెళ్దాము. కానీ వరద మాత్రం ఇంకా అలాగే ఉంది, కానీ దర్శనాలకు మాత్రం ఏ మాత్రం ఇబ్బంది లేదు. దర్శనాలు చేసుకోవాలనుకున్న వాళ్ళు తప్పకుండా రండి, ప్రాబ్లం అయితే ఏం లేదు. లెఫ్ట్ క్లోజ్ చేశారా? ఇది నేను డేటు దీంట్లో నుంచా వెళ్దాం. వీళ్ళందరూ ఆడికి అనుకోండి వెళ్ళొస్తుంది. ఇదే వెళ్ళరా. హరిశ్చంద్ర ఘాట్లో అసలు మామూలుగా లేదు. మొన్న 3 రోజుల కింద కూడా ఇది మొత్తం వాటర్లో మునిగిపోయే ఉంది, మళ్ళీ అన్ని బయటపడ్డాయి. మొత్తం హరిశ్చంద్ర ఘాటే మీరు చూస్తుంది. కానీ ఒకప్పుడు హరిశ్చంద్ర ఘాట్కి ఇప్పటికి చాలా తేడా ఉంది. అన్ని బిల్డింగ్లు అనేవి కొన్ని పడేశారు. ఆల్రెడీ హరిశ్చంద్ర ఘాట్ మీద ఒక ఫుల్ వీడియో చేశాను, మన ఛానల్లో ఉంది, అందులో క్లియర్ గా చూపించాను మొత్తం. ఫోటో ये अग्नि धुना, फायर धुना, यहीं से हम लोग लिटिल बिट फायर देता, एक से देता और सीधा डेड बॉडी को बॉडी फायर फुल आदि, बट लिटिल बिट स्मॉल पीस बचते, गंगा थ्रो फिश ఓకే అర్థమైంది నాకు. మనకి ఇప్పుడు మణికర్ణిక ఘాట్ లాగే హరిశ్చంద్ర ఘాట్ లో కూడా ఒక నిప్పు ఉంటది, 2 చోట్ల ఉంటాయి. 365 రోజులు అది కాలుతూనే ఉంటది. ఏదైనా బాడీని తీసుకొచ్చినప్పుడు ఫైర్ చేస్తాం కదా, అప్పుడు ఇక్కడ నుంచి ఒక చిన్న ముక్క తీసుకెళ్లి ఆ బాడీ మీద అది అవన్నీ దహనం చేస్తారు వాటితో. చేంజ్ ఏమన్నా ఎంత 20 ఓరే 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 ఇప్పుడు పండగే కదా మీకు. కొట్టండి పురి కాలుతూనే ఉందిరా శవం. ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ బిల్డింగ్లు మొత్తం పడేసి ఒక పెద్ద బిల్డింగ్, అచ్చం శవాలు దహనం చేయడానికి ఒక పెద్ద బిల్డింగ్ నీట్ గా కట్టిస్తారంట. అంతమంది పెద్ద బిల్డింగ్ ఉండాలి కదా ఇక్కడ. ఇక్కడ నాకు పిలిపిస్తారా ఏంది? అదే ఉండేది, అదే కదా అదే బిల్డింగ్ పెద్దది. हाँ तो वही वही सही ಅದೆಲ್ಲ ರಾತ್ರಿ ರೀ. తిరిగిరా మనకి కింద పాట దీంతో పారపాటు. ఇక్కడ మీకు చూపిస్తా, ఏంటో చూడండి, మీకు అర్థమైతే వరకు కామెంట్ చేయండి. ఇక్కడ ఈ కుక్క ఏం చేస్తుందో అనేది. ఎందుకు నేను చెప్పనా,
మనం ఇంతకు ముందు వచ్చినప్పుడు ఇక్కడ ఒక పెద్ద బిల్డింగ్ ఉంది, అలాగే ఇక్కడ ఒక శివలింగం ఉండేది. ఆ శివలింగానికి మందు పోసి అభిషేకం చేస్తారు, అది కూడా వీడియో తీశాను నేను. అలాగే ఇదే ప్లేస్ లో మీకు హరిశ్చంద్రుడి ఇల్లు కూడా చూపించాను. ఇవన్నీ మీకు గుర్తున్నాయో లేదు, అవన్నీ ప్రజెంట్ నీళ్ళలో మునిగిపోయి ఉన్నాయి, నీళ్ళ కింద ఉన్నాయి. నీళ్లు మొత్తం తగ్గిపోయిన తర్వాత కొత్త బిల్డింగ్ ఇక్కడ కడతారంట. చూద్దాం. హరిశ్చంద్ర ఘాట్ పక్కనే మనకి కేదార్ ఘాట్ ఉంటుంది. కేదార్ ఘాట్ కూడా కాశీలో చాలా ఫేమస్. కేదార్ ఘాట్ పక్కనే ఈ టన్నెల్ ఉంటుంది. ఇది ఎందుకంటే వాటర్ బాగా వచ్చినప్పుడు పడవలు ఇందులో నుంచి అటువైపు వస్తాయి తెలుసా. ప్రెజెంట్ మనకి బోటింగ్ లేదు, కానీ ఒక్కసారి బోట్ లో ఎక్కి అలా ఒక రౌండ్ వేసామంటే కాశీ మొత్తం కనిపిస్తుంది. ఫ్రెండ్స్, మీకు ఈ ఘాట్లన్నీ కొన్ని మెయిన్ చూపించాను ఆల్రెడీ. మీకు ఏంటంటే ఇందులో కొత్తగా అస్సీ ఘాటు, పంచగంగా ఘాటు, నమ్మో ఘాటు ఇవన్నీ కొత్తగా చూపిస్తాను. ఈ కేదార్ ఘాట్ కూడా మొన్న వీడియోలో కూడా చూపించాను. కాకపోతే నీళ్లు దర్శనాలు ఎలా జరుగుతున్నాయి ఏంటంటే చాలా మంది రోజు కామెంట్లు పెడుతున్నారు. నీళ్లు అలాగే ఉంటాయి, దర్శనాలు జరుగుతూనే ఉన్నాయి, వచ్చే వాళ్ళు వస్తానే ఉన్నారు. ఓకేనా. అక్కడ నుంచి చాలా దూరం నడుచుకొని మణికర్ణిక ఘాట్కి అయితే వచ్చాము. కేదార్ ఘాట్ నుంచి మణికర్ణిక ఘాట్కి 1.5 కిలోమీటర్ ఉంటుంది. సో డైరెక్ట్ గా ఇంకేంటంటే మీకు బోర్ కొట్టకుండా ఏంటంటే డైరెక్ట్ గా పాయింట్కి వచ్చేస్తా. दान करके जाइएगा बाबूजी, खाली आज नहीं जाने का। हाँ चले लेकिन दुनिया कम हो ఓకే कितने रक्षक माने पौराणिक कथा अनुसार नियम अनुसार पहले काल भैरव के दर्शन होते हैं। ఇదేనా గుడి? ఇప్పుడు ఇక్కడ నుంచి మనం వెళ్ళబోయే ఘాట్లు మొత్తం కూడా కొత్త ఘాట్లు. ముందు పంచగంగా ఘాటు, తర్వాత ఒక దేవాలయం పూర్తిగా నీళ్ళలో మునిగిపోయి గోపురం మాత్రమే కనిపిస్తుంది. అక్కడికి అక్కడ నుంచి నమ్మో ఘాట్కి స్కిప్ చేయకుండా కంటిన్యూస్ గా చూస్తూనే ఉండండి. సీల్ అయితే ఇప్పుడే చేస్తుంటా. ఇదేనా మనం ఒరిగిపోయేది? అది మునిగిపోయింది కదా. అసలు ఈ ఘాటు దగ్గర ఎన్ని మెట్లుంటాయి. అదిగోండి ఆ గుడి దగ్గరికి వెళ్ళి నేను లాస్ట్ టైం స్నానం చేసి ఆ గుడి మొత్తం వీడియో తీశాను. అది చూడండి ఎంత మునిగిపోయిందో లోపలికి. అబ్బో, తెలుగు పుస్తకాలు కావాలా తీసుకో, 10 రూపాయలు జనరల్. దారిలో మొత్తం క్లోజ్ అయిపోయింది. ఆ మునిగిపోయిన గుడి దాకా వెళ్ళి చూద్దాం అనుకున్నాం, కానీ అసలు మాట్లాడుతున్నాను అట్లా ముందు. సరే వేరే రూట్లో ఎత్తుకుంటా పోతున్నాం, ఎటు చూద్దాం. పట్టుకోరా, ఎట్లా ట్రై చేద్దాం. కానీ మనం దాకా ఎట్లయినా మునిగిపోయిన గుడి దాకా తిరుగుతున్నావు కదా చెప్పులు లేకుండా. వీళ్ళందరూ అక్కడి నుంచే వస్తుంది.
మొత్తానికి మొత్తం తిరిగి ఘాట్ దగ్గరికి అయితే వచ్చినాం. అది కూడా లొకేషన్ పెట్టుకొని ఇక్కడ నుంచన్నా మునిగిపోయిన టెంపుల్ ఎలాగైనా చూపించాలని. అదిగోండి కింద కొద్ది దిగాలి. ఇప్పుడు లోపల కొంతమంది పూజారులు ఉన్నారు, వాళ్ళకి తెలియకుండా కొంచెం అలా లోపలికి వచ్చాము. ఇక్కడ అసలు గుడి చూద్దామని మేము ఎంత తిరిగామో, దగ్గర అరగంట తిరిగాము కొంచెం దగ్గర నుంచి చూడాలని. ఒక బిల్డింగ్ లోపలికి వచ్చిన తర్వాత పూజారులు పూజ చేస్తూ ఉన్నారు, మేమేమో ఒక సైడ్ నుంచి వచ్చి వీడియో తీసుకుంటా ఉన్నాం. అసలు లాస్ట్ టైం నేను కెమెరా తీసుకొని నీళ్ళలో మునిగిపోయి ఆ గుడి వీడియో తీశాను, కానీ ఇప్పుడు అసలు ఆ గుడి చూడండి ఎట్లా అయిపోయిందో. కాశీలో ఎంత వరద వచ్చినా ఎంత వర్షాలు పడ్డా దర్శనానికి మాత్రం అస్సలు ఇబ్బందే లేదు. కాకపోతే ఏంటంటే మనం ఘాట్లలో సరదాగా తిరగలేము. ఇదంతా ఓన్లీ మెయిన్ రోడ్డు మీద వచ్చామా, స్వామివారి దర్శనం చేసుకున్నామా, ఆ పైన ఉన్న గుళ్ళు మొత్తం తిరిగామా అంతే. కానీ ఘాట్లు ఓపెన్లో ఉండి ఘాట్ల మీద నడుచుకుంటూ తిరుగుతూ ఉంటే అప్పుడు ఆ ఫీలింగ్ మళ్ళీ వేరేలా ఉంటుంది. అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే పంచగంగా ఘాటు, కాశీ ఫేమస్ ఘాట్లలో ఈ పంచగంగా ఘాట్ కూడా 3rd ప్లేస్లో ఉంది. मत जाओ करेंट है कितनी बड़ी पन्नी बा यार, कितनी बड़ी पन्नी कैसे पहनाए दो वो కదా నిన్న గొంతులు నడిచాను. ఇది ఏం కట్టింది పంచగంగా కట్టిద్దారా ఇక్కడ బోర్డు చూడు. ఓకే. అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే నమ్మోఘాటు ఎంత ఫేమస్ తెలుసా కాశీలో. సండే వీకెండ్స్ వచ్చిందంటే ఫ్యామిలీస్ మొత్తం ఇక్కడే ఉంటాయి. ఇక్కడ చాలా మంది బోటింగ్ చేయడానికి వస్తారు. తర్వాత చిన్నపిల్లలకు సంబంధించిన గేమ్స్, కల్చరల్ యాక్టివిటీస్, ప్రోగ్రామ్స్ చాలా ఉంటాయి. అన్నీ చూపిస్తా. అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ లొకేషన్. ఒకవైపు గోదావరి అంటున్నా గంగా నది పైన బ్రిడ్జి, ఇటు పక్క నమస్తే పెట్టినట్టు సింబల్స్ ఉంటాయి. మొత్తానికి కాశీ అయితే భలే తిరిగాంలే, అస్సలు సూపర్ ఎంజాయ్ చేసాం మేమైతే. చాలా అంటే చాలా బాగుంది. గాయ చూసారు కదా, మొత్తానికైతే ఘాట్స్ మొత్తం కవర్ చేసాం ఈ వీడియోలో. అబ్బో ఏంది మొత్తం ఎండ వస్తుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ వీడియోకి అయితే కంపల్సరీగా లైక్ చేయండి. ఒళ్ళు గుల్ల చేసుకొని మరీ తిరిగాం కాశీ మొత్తం. సూపర్ అయితే ఎంజాయ్ చేసాం మేము కూడా. వీడియోకి మాత్రం ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కాశీ వచ్చే వాళ్ళందరికీ మన వీడియోస్ షేర్ చేయండి. ఇదే మీ నుంచి నేను కోరుకునేది. మీ డబ్బులు ఆస్తులు ఏమొద్దు, ఒక లైక్ కొట్టండి చాలు.